దెర్ ఇస్ నో సచ్ ఎ థింగ్ లిటరల్లీ. అయితే నాకు ఫుల్ ఇష్టంగా నేను చేసేదంటూ ఏది ఉండదు. జాబ్ చేసేవాడికి జాబ్ బోర్గా ఉంటుంది. కొన్ని డేస్ అనేవి ఎంత బోరింగ్గా ఉంటాయంటే అయితే అరే మళ్ళీ ఇది చేయాలా ఈరోజు కూడా. సో సేమ్ కంటెంట్ని క్రియేట్ చేయడం, వీడియోస్ ఎడిట్ చేయడం, ప్లస్ అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం కావచ్చు, లేదా బిజినెస్ పరంగా బిజినెస్ క్లయింట్స్తో మాట్లాడడం, సేమ్ కంటెంట్ వాళ్ళకి డెలివరీ చేయడం, పీపుల్తో మాట్లాడడం, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయడం, సేమ్ వర్క్ చేసి చేసి బోర్ వచ్చేస్తుంది అనమాట ఎవరికైనా. సో అది ఎంత మంచి వర్క్ అయినా కావచ్చు, ఒక పర్టికులర్ టైంలో బోర్ ఫీలింగ్ డెఫినెట్గా వస్తుంది. చాలా మంది ఏం చేస్తారు, అరే బోర్ వచ్చేసింది, ఇది నాకు సెట్ అవ్వదేమో, నేను చేయకూడదేమో అనుకుంటూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నాకు చాలా బోరింగ్గా ఉందన్నమాట. బట్ స్టిల్ ఐఎమ్ డూయింగ్, బికాస్ మనకేమైతే బోరింగ్ అనిపిస్తుంది చూసారా, సో అక్కడే మన గ్రోత్ కూడా అందులోనే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవ్రీడే మార్నింగ్ లేచి జిమ్ వెళ్ళడం చాలా మందికి బోరింగ్ అవసరమా అనిపిస్తుంది, బట్ సో ద రియల్ గ్రోత్ దాంట్లోనే ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు బోరింగ్గా ఫీల్ అవుతూ ఉంటే మాత్రం జస్ట్ దాని నుంచి క్విట్ అవ్వకండి, దాని నుంచి కాస్త కావాలంటే బ్రేక్ తీసుకోండి. లేదా ఆ రోజు ఒకవేళ మీరు డైలీ 3 hours 4 hours అదే వర్క్ కోసం ఇస్తుంటే దాని ఆ రోజు 1 hour టైం ఇవ్వండి చాలు. బికాస్ గ్రోత్ అనేది దాంట్లోనే హైడ్ అయ్యి ఉంటుంది. బట్ దాన్ని క్విట్ చేసేసి ఇది నాకు సెట్ అవుతామో, అయితే నాకు ఫుల్లీ ఎక్సైట్మెంట్ ఇచ్చేది, నా మనసు పూర్తిగా నేను చేయగలిగేది అదే నేను చేస్తాను అనుకుంటే మాత్రం దెర్ ఇస్ నో సచ్ ఎ థింగ్ లిటరల్లీ. అయితే నాకు ఫుల్ ఇష్టంగా నేను చేసేదంటూ ఏది ఉండదు. జాబ్ చేసేవాడికి జాబ్ బోర్గా ఉంటుంది, బిజినెస్ చేసేవాడికి సేమ్ క్లయింట్స్తో మాట్లాడడం బోర్గా అనిపిస్తుంది, జిమ్ వెళ్ళేవాడికి అరే ఎవ్రీడే జిమ్ వెళ్ళాలా, ఎవ్రీడే కంటెంట్ క్రియేట్ చేయాలా, ఎవ్రీడే రీల్ పోస్ట్ చేయాలా. ట్రస్ట్ మీ, బోరింగ్ థింగ్స్లోనే మీ రియల్ గ్రోత్ అండ్ మీ రియల్ ప్రాఫిట్ అన్ని దాంట్లోనే ఉంటాయి. సేమ్ బోరింగ్ ఫీల్ ఎవరితో అవుతూ ఉంటే మాత్రం ఒకసారి కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త నేను చూసుకుంటూ ఉంటాను. బట్ ఐ నెవర్ స్టాప్ గైస్, నాకు బోరింగ్ ఉంది, స్టిల్ ఐఎమ్ ఎడిటింగ్ మై వీడియో. సో వాల్యూ బేస్డ్ వీడియో నేను ఎడిట్ చేస్తూ ఉన్నాను. సో సింపుల్, బికాస్ ఇది ఈ రోజు నాకు ఒక బోరింగ్ ఉంది, ఇప్పుడు నేను ఆపేస్తే ఫ్యూచర్ నా గ్రోత్ దీని నుంచి చాలా పెరగడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి అనమాట. సో మీరు ఒక క్లయింట్తో మాట్లాడడం మీకు బోరింగ్ అనిపించినా కూడా ఆ క్లయింట్ వల్ల మీకు ఫ్యూచర్లో ఎంత ప్రాఫిట్ రావచ్చు, ఎంత నెట్వర్క్ బిల్డ్ అవ్వచ్చు, జస్ట్ థింక్ అబౌట్ దట్. సో దట్స్ వై ఇది మీకు బోరింగ్ గా ఉందని చెప్పి దాన్ని ఆపేయకండి, క్విట్ అవ్వకండి, జస్ట్ కీప్ మూవింగ్ ఇన్ దట్. సో వన్ ఫైన్ డే డెఫినెట్లీ నీకే ఫీల్ అవుతుంది అనమాట, అరే ఆ రోజు నేను క్విట్ అవ్వకుండా బోరింగ్ అనిపించినా నేను చేశాను, సో దాని రిజల్ట్ నాకు ఇప్పుడు వచ్చింది అని.